Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 వచ్చే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలపై వాహనదారులకు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ ఎన్నికల అనంతరం పరిస్థితి మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద నెలకొన్న టెన్షన్ కారణంగా చమురు సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది నేరుగా భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై ప్రభావం చూపుతోంది. ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా ఉండడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడుతోంది. కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఎక్విటీస్ నివేదిక ప్రకారం ఇంధన కంపెనీలకు నెలకు దాదాపు 27,000 కోట్ల వరకు నష్టం వస్తోందని అంచనా. ఈ పరిస్థితుల్లో ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. లీటర్కు 25 నుంచి 28 రూపాయల వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉందని కూడా నివేదిక సూచిస్తోంది. ఇది అమలైతే వాహనదారులపై గణనీయమైన భారం పడనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొంతమేర భారం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. డీజిల్పై ఎక్సైజ్ ట్యాక్స్ను దాదాపు 0 స్థాయికి తీసుకొచ్చింది. పవర్, పెట్రోల్, వాణిజ్య డీజిల్ ధరల్లో మార్పులు చేసింది. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి కొనసాగుతుండటంతో ఆయిల్ కంపెనీల నష్టాలు తగ్గడం లేదు. మరోవైపు చమురు సరఫరాలో అంతరాయం, రవాణా ఖర్చుల పెరుగుదల, ఇన్సూరెన్స్ వ్యయాలు పెరగడం వంటి అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం ధరలను సవరించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం దాదాపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వాహనదారులు ముందుగానే ఖర్చులను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపై ఆధారపడి తుది నిర్ణయం ఉండే అవకాశం ఉన్నప్పటికీ ధరల పెంపు అంశం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.